హాయ్, దిస్ ఈస్ వన్. సో, ఈ సెషన్‌లో ఇంట్రడక్షన్ టు పైథాన్ అంటే ఏంటో చూద్దాం. ఈ సెషన్‌లో చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కాలిక్యులేటర్ యూజింగ్ పైథాన్. పైథాన్ యూజ్ చేసి కాలిక్యులేటర్ ఎలా చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ కమింగ్ టు ఇంట్రడక్షన్. వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్? సో, ఇక్కడ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో తెలుసుకుందాం. ఓకే. ఇక్కడ ఏ అనేవాడు ఓపెన్ ద డోర్ అనే ఇన్‌స్ట్రక్షన్‌ని బి వాడికి అందిస్తున్నాడు. సో, అప్పుడు బి అనేవాడు ఫాలో అవుతాడు. సేమ్ అలానే ఇక్కడ సాఫ్ట్‌వేర్ అనే ఎంప్లాయీ ప్రింట్ ఆఫ్ 1+2 అనే ఇన్‌స్ట్రక్షన్‌ని డివైస్‌కి ఇస్తున్నాడు. సో, ఇవి ఉన్నాయి గదా! ప్రింట్ ఆఫ్ 1+2, సపోజ్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ 1 - 2, ప్రింట్ ఆఫ్ 2 ఇంటూ 2. సో, ఇవన్నీ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. ఈ ఇన్‌స్ట్రక్షన్‌ని మనము సాఫ్ట్‌వేర్ అని పిలుస్తాము. ఏ దానికి ఇస్తున్నాము ఈ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌కి? హార్డ్‌వేర్ అని ఇస్తున్నాము. సో, ఇప్పుడు ఐడియా వచ్చిందనుకుంటా. సో, ఫైనల్లీ సాఫ్ట్‌వేర్ అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. ఓకే. పర్సన్స్‌కి మధ్య లాంగ్వేజెస్ ఏముంటాయి? ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ ఇలాంటివి ఉంటాయి. అదే పర్సన్‌కి తర్వాత డివైస్‌కి మధ్య లాంగ్వేజెస్ ఏముంటాయి? పైథాను, జావా, సి ప్లస్ ప్లస్ ఇలాంటివి ఉంటాయి. సో, ఇదన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పాను గదా! ఓపెన్ ద డోర్, క్లోజ్ ద డోర్. సో, ఇక్కడ ప్రింట్ 1+2, ప్రింట్ 1 - 2 ఇలాంటివన్నీ ఈ ఇన్‌స్ట్రక్షన్‌ని వ్రాసి ఇస్తే డివైస్‌కి దాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ కోడ్? కోడ్ అంటే ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ప్లస్ ప్రోగ్రామింగ్ ఈక్వల్ టు కోడ్. సో, ఈ 2 కలిపితే సాఫ్ట్‌వేర్ ప్లస్ ప్రోగ్రామింగ్ కలిపితే కోడింగ్ అని అంటారనమాట. సో, వాట్ ఈస్ సింటాక్స్ తర్వాత. ఈ సింటాక్స్ అంటే ఏంటంటే ఒక రూల్ అన్నమాట. మనం మనిషితో ఎలా అయినా మాట్లాడొచ్చు, ఎలా అయినా అర్థమవుతుంది. కానీ డివైస్‌తో అలా కాదు. ఒక పర్సన్ ఒక వేలో వెళ్ళాలనమాట. ఒక రూల్ ఉంటుందనమాట. ఆ రూల్ ఫాలో అవుతూ వెళ్ళాలి. దాన్ని సింటాక్స్ అని అంటారు. సో, ముందుకు వెళ్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఈ సింటాక్స్ అంటే ఏంటో. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నెక్స్ట్. సో, వర్సటైల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఫీల్డ్‌లోనే కాదండి. చాలా ఫీల్డ్‌లో వాడతారు. సో, ఇది మల్టిపుల్ ఫీల్డ్‌లో వాడతారు కాబట్టి దీన్ని వర్సటైల్ లాంగ్వేజ్ అని అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బిగ్ డేటా కావచ్చు, స్మార్ట్ డివైస్ కావచ్చు, ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, గేమ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తారు. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో కూడా యూజ్ చేస్తారు. అలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటే. తర్వాత ఇక్కడ ఈజీ టు లెర్న్. సో, ఇదేంటంటే సింపుల్ కోడ్ ఉంటుంది. మనం అర్థం చేసుకోవడానికి సింపుల్‌గా ఉంటుంది. తర్వాత మినిమల్ కోడ్. మినిమల్ కోడ్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకిక్కడ చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ ఆన్‌లైన్ జీడీబీ అని కొడతాం. లింక్ ప్రెస్ చేస్తే ఇక్కడొస్తుంది. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సి ప్లస్ ప్లస్ కొట్టామనుకోండి 1, 2, 3, 4, 5, 6, 7 లైన్స్ ఉన్నాయి. అదే సి కొట్టామనుకోండి 6 లైన్స్ ఉన్నాయి. అదే జావా కొడితే 1, 2, 3, 4, 5, 6 లైన్స్ ఉన్నాయి. అదే పైథాన్ చూడండి. పైథాన్ కొడతానిప్పుడు. ఓన్లీ సింగిల్ లైన్. ఇవన్నీ పైవేం లేవన్నమాట. సో, సింగిల్ లైన్. ఓన్లీ సింగిల్ అన్నమాట. సో, మనం పైథాన్‌తో కంపేర్ చేసుకుంటే మిగతా లాంగ్వేజెస్ అన్నీ 5 లైన్స్ అబోవ్‌నే ఉన్నాయన్నమాట కోడింగ్. సో, అందుకే దీన్ని మినిమల్ కోడ్ అంటారు. ఓకే. నెక్స్ట్. సో, ఇక్కడ మీ ఫస్ట్ ప్రోగ్రామ్. ఇక్కడ చెప్పాను కదా! ఒక రూల్ పాటించాలనేసి. ఫస్ట్ ప్రోగ్రామ్‌కి వెళ్ళే ముందు మీకొక సింటాక్స్ ఉంటుంది. చెప్పాను కదా! ఒక రూల్ వాడాలి. డివైసెస్‌కు అర్థమయ్యేటట్టుగా చెప్పాలనుకుంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ అనేది కామన్‌గా ఉంటుంది. మీరు ఏమైనా రాయండి మధ్యలో ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదెప్పుడు? అది స్ట్రింగ్స్ వాడేటప్పుడు మాత్రమే. సో, అదెలానో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇన్‌పుట్ ఏమిస్తున్నాను? ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ హలో వరల్డ్ అని ఇస్తున్నాను. అవుట్‌పుట్ ఏమొచ్చింది? హలో వరల్డ్ అని వచ్చింది. సో, ఇదొకసారి ప్రాక్టీస్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ హలో వరల్డ్ అనేది ఇస్తాననమాట. ఇప్పుడు ఇక్కడ రన్ ఉంది కదండీ బటన్. ఆ రన్ నొక్కండి. ఇక్కడ చూడండి అవుట్‌పుట్ హలో వరల్డ్ అని వస్తుంది. సో, ఇలా.
ఓన్లీ ఇంగ్లీష్ వర్డ్స్ మాత్రమే వాడాలా ఇక్కడ అనే డౌట్ రావచ్చు. అలా ఏం కాదండి. మనం ఇక్కడ ఏమైనా వాడొచ్చనమాట. సపోజ్ చూడండి. ఇక్కడ నేనేమిస్తాను 1, 2, 3 ఇస్తాను. రన్ కొడతాను. సేమ్ అదే ప్రింట్ అవుతుంది. చూసారా? సేమ్ అదే ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏమిస్తాను నేను స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తాను. అట్ ది రేట్, హాష్, తర్వాత పర్సెంటేజ్ సింబల్ ఇలాంటివి ఇస్తాను. సో, అది కూడా ప్రింట్ అవుతుంది. మనము ఇక్కడ ఏమిస్తామో అదే ప్రింట్ అవుతుందనమాట. ఇంక్లూడింగ్ స్పేస్‌తో సహా. ఓకే. రన్ కొట్టాను. సేమ్ అదే ప్రింట్ అవుతుంది. చూసారా? హలో వరల్డ్ 1, 2, 3 అట్ ది రేట్ సింబల్, హాష్ తర్వాత పర్సెంటేజ్ సింబల్. సో, ఇక్కడ ఏమిస్తే అదే ప్రింట్ అవుతుంది. ఎప్పుడు? ఓన్లీ డబుల్ కోయెట్స్ మధ్యలో రాసినప్పుడు మాత్రమే. మీరిక్కడ ఏమిస్తే అదే ప్రింట్ అవుతుంది. సపోజ్ నేనిక్కడ ఏం చేస్తానంటే, ఒక ఈమెయిల్ కూడా రాస్తాననమాట చూడండి. సుభాన్ 123 @gmail.com. చూడండి ఇక్కడ. ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి. నంబర్స్ ఉన్నాయి. స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా ప్రింట్ అయితాయన్నమాట. ఎందుకంటే మనం డబుల్ కోయెట్స్ మధ్యలో రాసాం కాబట్టి. చూడండి. సుభాన్ 123 @gmail.com ఇదన్నమాట. సో, నెక్స్ట్ కాలిక్యులేటర్ అంటే అడిషన్, సబ్‌స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దామా? నెక్స్ట్ కాలిక్యులేటర్ యూజింగ్ పైథాన్. సో, ఇక్కడ ఇవి ఆపరేటర్స్ వచ్చేసి అడిషన్. సో, అడిషన్‌లో ఏమిస్తున్నాము? ప్రింట్ ఆఫ్ 2 + 3. సో, ఇక్కడ గమనిస్తే మీరు డబుల్ కోయెట్స్ ఉండవు. ఎందుకంటే కాలిక్యులేట్ చేసేటప్పుడు డబుల్ కోయెట్స్ పెట్టకూడదనమాట. ఎందుకంటే ఇంటీజర్స్. డబుల్ కోయెట్స్ పెడితే ఏమొస్తుందంటే 2 + 3 అనే ప్రింట్ అవుతుంది. సో, డబుల్ కోయెట్స్ మధ్యలో ఇస్తే నేనేం చెప్పాను? మనం ఏమిస్తే అదే ప్రింట్ అవుతుంది. సో, అందుకే ఇక్కడ డబుల్ కోయెట్స్ ఇస్తే 2 + 3 అని ప్రింట్ అవుతుంది. కాబట్టి నేను డబుల్ కోయెట్స్ ఇవ్వలేదు. మనకి ఎప్పుడైనా కాలిక్యులేట్ చేయాలి అనుకుంటే డబుల్ కోయెట్స్ మధ్యలో ఇంటిజర్స్ పెట్టి 2 + 3 అని పెట్టకూడదు. ఓకే. ప్రింట్ ఆఫ్ 2 + 3. సో, 5 వచ్చింది. సబ్‌ట్రాక్షన్ ప్రింట్ ఆఫ్ 2 - 3 -1 వచ్చింది. సో, మల్టిప్లికేషన్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ 2 × 3 6 వచ్చింది. తర్వాత డివిజన్ ప్రింట్ ఆఫ్ 4/2 2.0 వచ్చింది. సో, ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి ఒక్క దానికి ఏ దానికి డబుల్ కోట్స్ లేవన్నమాట. సో, నోట్ రైట్ వితౌట్ డబుల్ కోట్స్. ఎందుకంటే మనము కాలిక్యులేట్ చేసేటప్పుడు డబుల్ కోట్స్ అనేది పెట్టకూడదు. పెడితే సేమ్ అలానే ప్రింట్ అవుతుందన్నమాట. సో, అది కూడా ఒకసారి చూద్దామా? డబుల్ కోట్స్ పెడితే ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? సో, చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ 2 + 3 అని పెట్టామనుకోండి. చూడండి 2 + 3 అని ప్రింట్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి ప్రింట్ ఆఫ్ 2 - 3 ఇచ్చామనుకోండి. డబుల్ కోట్స్ ఇచ్చి 2 - 3 ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ 2 × 3 ఇచ్చామనుకోండి. 2 × 3 4/2 ఇచ్చామనుకోండి. 4/2. సో, ఇక్కడ చూడండి రైట్ విత్ డబుల్ కోట్స్. సో, మనం సేమ్ ఇలానే ప్రింట్ కావాలంటే 2 + 3, 2 - 3 డబుల్ కోట్స్ పెట్టి మధ్యలో రాయాలన్నమాట. సో, ఇదొకసారి కోడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో ట్రై చేసి చూద్దామా? సో, ఇక్కడ అడిషన్ చేద్దాం. 1 + 2 రన్ కొడదాం. 3 వస్తది. సో, తర్వాత 1 - 2 కొడదాం. -1 వస్తది. సో, తర్వాత 2 × 2 కొడదాం. 4 వస్తది. సో, ఇవన్నీ ఏంటంటే కాలిక్యులేట్ చేసేటప్పుడు డబుల్ కోట్స్ పెట్టకూడదనమాట. సపోజ్ డబుల్ కోట్స్ పెడితే ఏం జరుగుతుందో చూద్దామా? డబుల్ కోట్స్ పెడదాం. 2 × 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. చూడండి మళ్ళీ మారుస్తాను. 2 + 2 అని పెడతాను. ఓకే. ఒకవేళ మనకు 2 ఒకేసారి ప్రింట్ కావాలంటే వెయ్యి ప్రింట్ ప్రింట్ ఆఫ్ 2 + 2 ఇప్పుడు చూడండి
ఇప్పుడు ఫస్ట్ ప్రింట్‌లో ఏం ప్రింట్ అవుతుంది? 2+2 అని ప్రింట్ అవుతుంది. ఎందుకు? డబుల్ క్వోట్స్ మధ్యలో రాసాం కాబట్టి. అదే ఇక్కడ ప్రింట్ 2+2 వితౌట్ డబుల్ క్వోట్స్ రాసాం కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. చూసారా? సో, ఇదే అండి. నెక్స్ట్ సో, ఈ సెషన్‌లో మనము కవర్ చేసిన టాపిక్స్ ఏంటంటే, సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? తర్వాత ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? కోడ్ అంటే ఏంటి? సింటాక్స్ అంటే ఏంటి చూసాము. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూసాము. తర్వాత కాలిక్యులేటర్ ఎలా చేయాలి? పైథాన్ యూజ్ చేసి అనేది కూడా చూసాము. సో, ఇక్కడ ఏంటంటే మీకు అర్థం కాకపోవచ్చు ఒకసారి చూస్తే. మీకు అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి. డైలీ హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయండి. అంతకు మించి అవసరం లేదు. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్‌ని టచ్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.